కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. బెంగళూరు సెంట్రల్ సమీపంలో రోడ్డుపై నీరు నిలిచిపోయింది. రహదారులన్నీ నదులను తలపిస్తూ ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కర్ణాటకలో 5గురు, తమిళనాడులో 3 మృతి చెందారు. బెంగళూరులో దాదాపు 40 గంటల వర్షం పడింది. సాయి లేఅవుట్, మాన్యతా టెక్ పార్క్, సిల్క్ బోర్డ్ జంక్షన్, హుసూర్ రోడ్, బీటీఎం లేఅవుట్ సహా పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఎక్కడికక్కడే ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులంతా అవస్థలు పడ్డారు. బెంగళూరులో 3, రాయచూర్, కార్వాలో ఒకరు చెప్పిన ప్రాణాలు కోల్పోయారు. బాగల్కోట్, బెంగళూరు అర్బన్, రూరల్, బెళగాం, చిక్బళ్లాపూర్, ధార్వాడ్, గదగ్, కోలార్, కొప్పల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. బెంగళూరులో 105 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. బెంగళూరు సిటీకి ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తమిళనాడులోనూ గడిచిన 24 గంటల్లో భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. మదురై జిల్లా మియంగళూరులో ఓ ఇంటి గోడ కూలి మీద పడటంతో 3 మృతి చెందారు. చెన్నైలో ఈ నెల 26 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కేరళలోని అనేక జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. కాసర్గఢ్, పైనాడ్, కోజికోడ్ జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. పాలక్కడ్, మళప్పరం, త్రిశూర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, పనటంతిట్ల, ఎర్నాకుళం, ఇతర జిల్లాలకు 115.6 మిల్లీమీటర్ల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని ముందస్తుగా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అటవీ ప్రాంతాల్లో కొండ చర్యలు, మట్టి దిబ్బలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.